హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఈ కరెంట్ అఫైర్స్ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలకు వెళ్దాం. దక్షిణ కొరియా దేశంలో ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? ఆన్సర్ 2024 ఏప్రిల్ 10న. మొత్తం 300 స్థానాలకు, పార్లమెంటులో 250 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 46 స్థానాలకు చిన్న పార్టీలకు లభించిన ఓట్ల శాతం ఆధారంగా వాటిని కేటాయిస్తారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార పీపుల్స్ పార్టీ, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ పోటీ పడుతున్నాయి. దేశంలో మొత్తం 4.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత పీపుల్స్ పవర్ పార్టీ నేత అధ్యక్షుడు యూన్ సుక్ పవర్ 2022 ఎన్నికల్లో అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చారు. ఈయన పదవి ఇంకా 3 ఏళ్లు మిగిలి ఉంది. డెమోక్రటిక్ పార్టీ నాయకుడు లీజే మ్యూంగ్ ప్రస్తుత ఎన్నికల్లో మెజార్టీ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. ఈయన ప్రతిపక్ష నాయకుడు. ఇక్కడ ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఎవరు? ఆన్సర్ రాజీవ్ కుమార్. ఈయన 2022లో కేంద్ర ఎన్నికల సంఘానికి 25వ ప్రధాన కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. 1984 బ్యాచ్కి చెందిన విశ్రాంతి ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్. 2022లో అత్యధిక హెపటైటిస్ కేసులు నమోదైన దేశాల జాబితాలో ఏ దేశాలు మొదటి, రెండవ స్థానాల్లో నిలిచాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 ఏప్రిల్న విడుదల చేసిన నివేదికల్లో వెల్లడించింది. ఆన్సర్ మొదటి స్థానంలో చైనా, రెండవ స్థానంలో భారత్ ఉన్నాయి. భారత్లో హెపటైటిస్ బి, సి కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైరల్ హెపటైటిస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 3,500 మంది చనిపోతున్నారని WHO తెలియజేస్తుంది. ప్రతి ఏటా 13 లక్షల మంది చనిపోతున్నారని ఈ నివేదికలో వెల్లడించింది. ఇందులో 83% హెపటైటిస్ బి కారణంగా మరణిస్తుండగా 17% మరణాలు హెపటైటిస్ సి కారణమని WHO వివరించింది. తినే ఆహారంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ 40% కంటే ఎక్కువ ఉంటే దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో మరణించే ముప్పు 26% పెరుగుతుందని ఇటీవల ఏ దేశానికి చెందిన పరిశోధకులు వెల్లడించారు? ఆన్సర్ ఆస్ట్రేలియాకి చెందిన పరిశోధకులు. చిప్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం తినడం వల్ల దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో మరణించే ముప్పు పెరుగుతుందని ఆస్ట్రేలియా పరిశోధకులు వారి అధ్యయనంలో వెల్లడించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసనాళాల వాపు, ఎంఫీసేమా, ఆస్తమా వంటి సమస్యల ముప్పు 10% పెరుగుతుందని కూడా తెలియజేశారు. 2024 ఏప్రిల్లో మరణించిన ఓజే సింప్సన్ ఎవరు? ఆన్సర్ వివాదాస్పద అమెరికన్ ఫుట్బాల్ దిగ్గజ క్రీడాకారుడు. పోలింగ్ సమయంలో ఓటరు వేలిపై ప్రత్యేకమైన బ్లూ ఇంక్ మార్క్గా వేస్తారు కదా, ఈ ఇంకు ఎక్కడ తయారు చేస్తారో మీకు తెలుసా? ఆన్సర్ ఈ ప్రత్యేకమైన ఇంకును కర్ణాటకలోని మైసూర్లో ఉన్న మైసూర్ పెయింట్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీలో మాత్రమే తయారు చేస్తారు. దీని తయారీ ఫార్ములా చాలా సీక్రెట్గా ఉంచుతారు. ఎంపీవీఎల్ డైరెక్టర్లు కూడా ఈ ప్రత్యేక ఇంకు తయారీ ఫార్ములా తెలియదు. ఈ సంస్థలో పనిచేసే 2 కెమిస్ట్రీలకు మాత్రమే ఇంకు తయారీ విధానం గురించి తెలుసట. వారు రిటైర్డ్ అయినా లేదా అనుకోని కారణాలు ఏర్పడితే నమ్మకస్తులైన తమ తర్వాతి ఉద్యోగులకు ఈ ఫార్ములాను సదరు కెమిస్ట్రీలు బదిలీ చేస్తారట. ప్రస్తుతం జరగబోయే లోక్సభ ఎన్నికల కోసం 55 కోట్ల రూపాయల విలువైన 26.5 లక్షల ఇంకును వాడనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న దేశం ఏది? ఆన్సర్ వరల్డ్ సైబర్ క్రైమ్స్ అండ్ ఇండెక్స్ రూపొందించిన నివేదిక ఆధారంగా మొదటి స్థానంలో రష్యా ఉన్నది. 2వ స్థానంలో ఉక్రెయిన్, 3వ స్థానంలో చైనా, 4వ స్థానంలో అమెరికా, 5వ స్థానంలో నైజీరియా, 6వ స్థానంలో రొమేనియా, 7వ స్థానంలో ఉత్తర కొరియా, 8వ స్థానంలో బ్రిటన్, 9వ స్థానంలో బ్రెజిల్, 10వ స్థానంలో భారత్ ఉన్నాయి. ఈ సైబర్ నేర మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళనున్న తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్ విజయవాడలో పుట్టి పెరిగి అమెరికాలో నివాసం ఉంటున్న గోపీచంద్ తోటకూర. వీరి అంతరిక్ష యాత్ర ఎప్పుడు అన్నది డేట్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.
NS-25 మిషన్ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు బ్లూ ఆరిజిన్ సంస్థ 6ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ అట్లాంటాలో ప్రిజర్వ్ లైఫ్ కార్ప్ అనే ఒక వెల్నెస్ సెంటర్కు గోపీచంద్ సహ వ్యవస్థాపకుడుగా ఉన్నారు. ఇప్పటి వరకు పలువురు భారతీయ మూలాలున్న వ్యక్తులు అంతరిక్షయానం చేసినప్పటికీ వారంతా అమెరికా పౌరసత్వం కలిగిన పౌరులు. కానీ గోపీచంద్ మాత్రం ఇప్పటికీ భారతీయ పౌరుడే. ఆయన వద్ద ప్రస్తుతం భారత పాస్పోర్టు మాత్రమే ఉంది. ఇటీవల బొగోటా ప్రజలకు అక్కడ మేయర్ కార్లోస్ ఫెర్నాండో గలాన్ ఎందుకని దంపతులు కలిసి స్నానం చేయండి అంటూ వింత సూచన చేశారు. బొగోటా కొలంబియా దేశ రాజధాని. ఆన్సర్: నీటిని పొదుపు చేసేందుకు గాను దంపతులు కలిసి స్నానం చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాక ఆదివారం లేదా బయటికి వెళ్ళే అవసరం లేని రోజు స్నానం మానుకోవాలని కూడా సూచించారు. ప్రస్తుతం బొగోటాలో నీటి నిల్వలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోయిన నేపథ్యంలో ఒక్క చుక్క నీటిని వృధా చేయవద్దునని, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పదని ఈయన ఈ సందర్భంగా తెలియజేశారు. భారత్లో బ్రిటిష్ నూతన హైకమిషనర్గా 2024 ఏప్రిల్లో ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: లిండీ కామెరూన్. హైకమిషనర్ పదవి చేపట్టిన మొదటి బ్రిటన్ మహిళ ఈమె. ఇండియా 1954 తన మొదటి హైకమిషనర్గా విజయలక్ష్మి పండిట్ను లండన్కు పంపిన 70 ఏళ్ల తర్వాత బ్రిటన్కి చెందిన ఒక మహిళ హైకమిషనర్గా ఇండియాకు రావడం జరిగింది. లిండే కామరిన్ యూకే నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్కు CEO కూడా పనిచేశారు. 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్న ప్యారిస్ ఒలింపిక్స్లో చెఫ్ డి మిషన్ వ్యవహరించలేనని ఆ పదవికి రాజీనామా చేసినది ఎవరు? ఆన్సర్: 6 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన బాక్సర్ మేరీ కోమ్. వ్యక్తిగత కారణాల వలన తప్పుకుంటున్నట్లుగా భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు PT ఉషాకు మేరీ కోమ్ లేఖ రాశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.